నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలి. మీడియా పాయింట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ. విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయ యాత్ర భక్తులు తరలిరావాలని కమిటీ ప్రతినిధుల విజ్ఞప్తి. విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తిని వైసీపీ నాయకులపై బాలినేని మండిపాటు. సదరు విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డాక్టర్ కర్రి రామారెడ్డికి పద్మశ్రీ రావాలి. 50 డిగ్రీలు పూర్తి చేయడంపై హర్షత్ రేఖాలు. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు వెలుపల మీడియా పాయింట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార విపక్ష సభ్యుల్ని మోదీ కోరారు. ప్రస్తుతం మనం 2024 పూర్తి చేసుకోబోతున్నాం. 2025 కోసం దేశం సిద్ధమవుతుంది. ఈ పార్లమెంటు సమావేశాలు ఎన్నో అంశాల పరంగా ముఖ్యమైనవి అని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26 నాటికి 70వ ఏడాదిలోకి అడుగు పెడుతున్నాం. దానికి గుర్తింపుగా రేపు సంవిధాన సదన్లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందామని మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రజల చేత తిరస్కరణకు గురైన కొందరు వ్యక్తులు కొందరి చేత గూండాయిజం చేయించి పార్లమెంటు నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వారి చర్యల్ని దేశ ప్రజలంతా చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు వారు చూస్తూ ఊరుకోరన్నారు. అయితే ఇక్కడ బాధించే విషయం ఏంటంటే పార్టీలతో సంబంధం లేకుండా కొత్తగా పార్లమెంటుకు ఎన్నికైన వారు కొత్త ఆలోచనతో వస్తుంటారని, కొందరి గందరగోళ చర్యల వల్ల కొత్త ఎంపీలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించారు. ప్రజల ఆకాంక్షల్ని అర్థం చేసుకోరని పేర్కొన్నారు. వారికి ప్రజలపై ఎలాంటి బాధ్యత ఉండదు. అందుకే వారు ప్రజల అంచనాల్ని ఎన్నటికీ అందుకోలేరని మోదీ సభ కార్యకలాపాలు సాగనివ్వని వారి తీరును ఆక్షేపించారు. ఈ సెషన్ ఫలవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ సమావేశాలని ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్లాలని ఎంపీలందరినీ కోరుతున్నానని మోదీ అన్నారు. संविधान निर्माताओं ने संविधान निर्माण करते समय एक एक बिंदु पर बहुत विस्तार से बहस की है और तब जाकर के ऐसा उत्तम दस्तावेज हमें प्राप्त हुआ है. कुछ लोगों ने अपने राजनीतिक स्वार्थ के लिए जिनको जनता ने अस्वीकार किया है वे संसद को भी मुट्ठी भर लोगों के हुड़दंगबाजी से कंट्रोल करने का लगातार प्रयास कर रहे हैं कि हमारे नए साथियों को अवसर मिले. सभी दल में नए साथी हैं, उनके पास नए विचार है. भारत को आगे ले जाने के लिए नई नई कल्पनाएं हैं और आज विश्व भारत की तरफ बहुत आशा भरी नजर से देख रहा है. तब हम संसद का समय का उपयोग वैश्विक स्तर पर भी भारत के आज जो सम्मान बढ़ा है, भारत का प्रति जो आकर्षण बढ़ा है, उसको बल प्रदान करने वाला हमारा व्यवहार रहना चाहिए. विश्व के अंदर भारत को ऐसे अवसर बहुत कम मिलते हैं जो आज मिला है और भारत की संसद से वो संदेश भी जाना चाहिए कि भारत के मतदाता उनका लोकतंत्र के प्रति समर्पण, उनका संविधान के प्रति समर्पण, उनका संसदीय कार्य पद्धति पर विश्वास, संसद में बैठे हुए हम सबको जनता जनार्दन की इन भावनाओं पर खरा उतरना ही. శ్రీ శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురువు అనంత శ్రీ విభూషిత శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారి ధర్మ విజయ యాత్రలో భాగంగా ఈ నెల 26, 27, 28, 29వ తేదీలో రాజమహేంద్రవరం విచ్చేస్తున్నారు. గోదావరి గట్టున ఉన్న శ్రీ శృంగేరి శంకర మఠం శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
దీనికి సంబంధించిన వివరాలని స్థానిక త్యాగరాజ నారాయణ దాస సేవ సమితిలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమాల కన్వీనర్లు విశ్వనాథం, భాస్కర్ రామ్, మద్దూరి శివ సుబ్బారావు, శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ, వేదుల శేషగిరి, వరప్రసాద్, గౌతమి నేత్రాలయం సీఈఓ వి విజయకుమార్ వెల్లడించారు. భాస్కర్ రామ్ మాట్లాడుతూ 26వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు శృంగేరి మఠం వద్దకు జగద్గురుల ఆగమనం, పూర్ణకుంభ స్వాగతం, 6 గంటల 30 నిమిషాలకు వేదస్వాస్తి, నాదస్వరం, నామ సంకీర్తనతో శోభయాత్ర శంకరమఠం నుండి త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణం వరకు 7 గంటలకు శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ దంపతులచే ధూళిపాద పూజ, విశ్వనాథం, భాస్కరం దంపతులచే ఫల సమర్పణ, హోతా సీతారామ శాస్త్రి దంపతులచే వస్త్ర సమర్పణ జరుగుతుందన్నారు. 27వ తేదీన శ్రీ శారదాంబ, శ్రీ శంకరాచార్య, శ్రీ దత్తాత్రేయ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్టలు, కుంభాభిషేకం, శివ శిఖరాభిషేకం, 1910 సంవత్సరంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారి ప్రతిష్ఠించిన దత్త పాదుకల పునః ప్రతిష్ఠ శ్రీ శృంగేరి శంకర మఠంలో జరుగుతుందని తెలిపారు. 29వ తేదీ 8 గంటలకు సమితి ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళీశ్వర పూజ, ఉదయం 9 గంటలకు విరించి వాన ప్రస్థాశ్రమం సుదర్శన గురువందన సభ విరించి మేనేజింగ్ ట్రస్టీ విశ్వనాథం, భాస్కర్రామ్ సారథ్యాన్ని జరుగుతుందన్నారు. సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరూ తెలుసుకోవాలని, అందుకే స్వామీజీ ఇటువంటి ధర్మ విజయ యాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. దత్తపీఠం చాలా పురాతనమైందని, అక్కడ పాదుకల పునః ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ధర్మాధికారి బాలాజీ వెల్లడించారు. వక్కలంక శ్రీరామచంద్రమూర్తి, మద్దూరి శివరామ, శశిభూషణ్, గౌతమి నేత్రాలయ వైద్యుడు శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ పోల ప్రగడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 26వ తారీఖు శ్రీ స్వామివారు గుడిమెల్లంక నుంచి రాజమండ్రికి వేయించేయుచున్నారు. యాత్ర ద్వారా వచ్చి ఇక్కడ మనకి శంకర మఠం దగ్గరికి మనం అందరం కూడా ఆహ్వాన కమిటీ తరఫున నగర పురప్రముఖులందరూ కూడా అక్కడికి చేరి స్వామివారిని అక్కడ ఆహ్వానించుకుని ఆ యాత్రలో భాగంగానే ఆయన్ని త్యాగరాజ నారాయణ దాస సేవా సమితికి తీసుకురావడం జరుగుతుంది. 7 గంటల నుంచి ఇక్కడికి రాగానే స్వామివారి శోభాయాత్రలో వేదస్వస్తి అలాగే నాదస్వరం చాలా చక్కగా గౌరవించుకుని స్వామివారిని ఇక్కడికి అందరం కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. శ్రీ వేలూరి బాలాజీ గారి దంపతుల చేత ధూళిపాద పూజ, అలాగే నేను మా భార్యామణి గారు ఫలాలు సమర్పించుకోవడం, 7 గంటల 30 నిమిషాలకి స్వాగత సభ నిర్వహించుకుంటున్నాం. స్వామివారిని స్వాగతిస్తూ శలాక రఘునాథ్ శర్మ గారు మహామహోపాధ్యాయులు ఆయన స్వాగత పత్రాన్ని స్వామివారికి సమర్పించుకుంటున్నారు. అనుగ్రహ భాషణం, స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. అది అయిపోగానే చంద్రమౌళీశ్వర పూజ జరుగుతూ ఉంటుంది. 7వ తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. 27వ తారీఖు పొద్దున్న 8 గంటలకి ఇక్కడ సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. 27వ తారీఖు అక్కడ మార్నింగ్ శంకర మఠంలో చేసే కార్యక్రమాలు, కుంభాభిషేకాలు అవి ఉన్నాయి. అనంతరం ఆ ప్రోగ్రామ్స్ కూడా మీకు చెప్తాను. 8 గంటలకి మన సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ, అంటే స్వామివారి పీఠం అంతా కూడా పూజలకి ఏర్పరచవలసినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 9 గంటలకి శంకర మఠంలో శ్రీ శారదాంబ, శంకరాచార్య, దత్తాత్రేయ స్వామివార్ల విగ్రహ ప్రతిష్టలు అక్కడ జరుగుతుంది. ఆ దత్తపాదకుల పునఃప్రతిష్ఠ, కుంభాభిషేకం అన్నీ కూడా అక్కడే జరుగుతాయి. ఆ ప్రతిష్టలు అన్నీ అయిపోగానే ఇక్కడికి 10:30కి వచ్చి జగద్గురువుల సమక్షాన వేదసభ జరుగుతుంది. భక్తులకు దర్శనం, తీర్థప్రసాదాలు వితరణ అన్నీ కూడా 10:30, 11 ఆ టైంలో భిక్షావందనం. అనంతరం మళ్ళీ సాయంత్రం కార్యక్రమాలు 5 గంటలకు స్టార్ట్ అవుతాయి. త్యాగరాజ ప్రాంగణంలో, త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణంలో అష్టావధానం జరుగుతుంది. 27వ తారీఖు పండిత సత్కారం, గురువందన సభ, అలాగే చంద్రమౌళీశ్వర పూజ. ఈ అష్టావధానం గురించి కూడా మీ అందరికీ డీటెయిల్స్ సమర్పించుకుంటాం. 27వ తారీఖు కార్యక్రమం, సాయంత్రం కార్యక్రమం చంద్రమౌళీశ్వర పూజతో అయిపోతుంది. 28వ తారీఖున గురువారం పొద్దున్న 8 గంటలకి సమితి ప్రాంగణంలో మళ్ళీ చంద్రమౌళీశ్వర పూజ. 8:30కి నాయంకంపల్లి జగద్గురు నాయంకంపల్లి ఊరు వెళ్తున్నారు. 5 గంటలకి ఇక్కడ మనందరినీ అలరింపజేసే ముప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతారు గారు హరికథాగానం ఒకటి పెట్టారు. అలాగే 7 గంటలకి 28వ తారీఖు 7 గంటలకి చంద్రమౌళీశ్వర పూజ. 29 మార్నింగ్ 9 గంటలకి విరించి వానప్రస్థాశ్రమం అక్కడ స్వామివారు వేయించేస్తున్నారు. విరించి వానప్రస్థాశ్రమం, అలాగే దాని పక్కన ముందు రాజమండ్రిలో చాలా పెద్ద హాస్పిటల్, ఐ హాస్పిటల్ వస్తుంది. సుమారు ఎల్వి ప్రసాద్ శంకర్ నేత్రాలయ టైప్లో గౌతమి ఐ ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా మంచి హాస్పిటల్, మంచి స్థలంలో కూడా కడుతున్నారు. దానికి శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు చాలా పుష్కలంగా ఉన్నాయి.
29వ తారీఖున విరించిలో. అది అవగానే చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సిఇఓ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, శృంగేరి పీఠానికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పిఏ మురళి గారని చాలా పెద్దవారు, చాలా రోజుల నుంచి శృంగేరి పీఠంలో సేవలు చేసుకుంటున్నారు. ఆయన ఈ మధ్యన గౌరీ శంకర్ గారు రిటైర్ అవ్వగానే ఈయన తీసుకున్నారు. పిఏ మురళి గారు చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. ఆయనకి విరించి వానప్రస్థాశ్రమం తరఫున, అలాగే గౌతమి నేత్రాలయం తరఫున కూడా అక్కడ కొంచెం సత్కారం, ఒక ప్రోటోకాల్గా ఒక చిన్న సత్కారం ఆయన రికగ్నైజ్ చేయడం, కొత్తగా అధిష్టానం చేశారు కాబట్టి ఆయనకి మేము గౌరవ వందనం చేసుకుందామని చెప్పి ఆ ప్రోగ్రాం కూడా అక్కడ పెట్టడం జరిగింది. గౌతమి నేత్రాలయం ఆధ్వర్యాన్ని స్వామివారి ఆశీస్సులతో పిల్లల అంధత్వం నివారణ మరియు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మహాపాశుపతి రుద్రహోమం రేపు పొద్దున్న నుంచి హోమం జరుగుతూ ఉంటుంది. అక్కడ 29వ తారీఖు పూర్ణాహుతికి స్వామివారు అక్కడికి ఇచ్చేసి ఆయన పర్యవేక్షణలో మిగతా కార్యక్రమాలన్నీ కూడా అక్కడ చేస్తారు. అలాగే 10:30కి దత్తాత్రేయ వేద విద్యా గురుకులం ఆ కొంతమూరు కూడా స్వామివారు వెళ్ళి అక్కడ వీరందరూ విద్య నేర్చుకునే వారందరినీ కూడా జాగ్రత్తగా ఆయన పర్యవేక్షణలో ఆయన అక్కడ అనుగ్రహ భాషను చెప్పి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సలహాలు అన్నీ కూడా చేకూర్చడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. 11:30కి మళ్ళీ శ్రీ త్యాగరాజ నారాయణదాస్ సేవా సమితికి వచ్చేసి ఇక్కడ భక్తులకు దర్శనాలు. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి TV5 ఆధ్వర్యాన్ని జరిగే శివపార్వతుల కళ్యాణం జగద్గురువుల అనుగ్రహ భాష. 8 గంటలకి మళ్ళీ త్యాగరాజ నారాయణదాస్. ఎక్కడికి వెళ్ళినా సరే స్వామివారు ఇక్కడి నుంచి వెనక్కి రావడం, ఇక్కడ చంద్రమౌళీశ్వర పూజలు, దర్శనం చేసుకునే వాళ్ళందరూ దర్శనం, ప్రసాద వితరణ అన్నీ కూడా చేసుకుంటున్నారు. ఈ స్వామివారు ఈ 3 రోజుల కార్యక్రమాలు రాజమండ్రిలో ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఇది లోక కళ్యాణార్థం చేసే పనే తప్ప ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. వాళ్ళు జగద్గురువులు పూజలు చేశారంటే ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి మనంతా నమ్మకం. అది అలాగే జరుగుతున్నాయి. ఈ రాజక్షాత్తు కైలాసం నుంచి వచ్చిన శివలింగం, ఆ శివలింగానికి రోజు జగద్గురువులు 3 పూట్ల కూడా దానికి అభిషేకం చేస్తారు. దాని త్రికాలంలో పూజలు జరుగుతాయి. ఆ బార్డర్ ఏరియాలో పెట్టిన శారదాంబారిని గురుగారు మనకు అనుగ్రహించారు. ఇది అసలు అనుకోనిది. అక్కడ ఏదైతే దానికి అనుగ్రహించారో అదే ఇది ఆ శారదాంబారిని కూడా ఇక్కడ గురుగారు అనుగ్రహించారు. అసలు అది వస్తుందని నేను గోపాలకృష్ణ గారు ఊహించాను. చాలా మీరు దాన్ని చూడొచ్చు. ప్రస్తుతం గౌతమిలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. దట్ ఈస్ క్యాట్రాక్ట్, రెటీనా, గ్లకోమా, టెరీజియం, అన్ని కంటికి సంబంధించిన అన్ని జబ్బులకి ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ. అది కాకుండా చిన్నపిల్లలు కనుక రెటినోబ్లాస్టోమా యూనిట్ వస్తుంది. రెటినోబ్లాస్టోమా అంటే ట్రీట్మెంట్ ఆఫ్ ది క్యాన్సర్. ఇది నార్మల్గా 10 సంవత్సరాల్లో పిల్లలు వస్తుంటారు. అది మనకు ఆంధ్రప్రదేశ్లో లేదు, అది మొట్టమొదటిసారి వస్తుంది. తర్వాత ఇంకొక ఆశయం ఏంటంటే మన చుట్టుపక్కల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరో కంటి ట్రీట్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే దొరుకుతాయి. ఇక్కడ ఉన్న పరికరాలు డాక్టర్ రాజుగారి వల్ల అమెరికా నుంచి పంపుతున్నారు కనుక మన దగ్గర ఉన్న పరికరాలు ఇవాళ కూడా కొన్ని పరికరాలు హైదరాబాద్లో కూడా అలాంటి మధ్య ఉన్నాయి. అందరూ వచ్చి చూడవచ్చు. ఇవాళ కూడా లో విజన్ ఎయిడ్ సెంటర్ అంటే ఏంటంటే కొందరికి కన్ను చూపు బాగా ఉండదు, కానీ ట్రీట్మెంట్ లేదు దానివల్ల చూడలేకపోతే దానికి మన కళ్ళజోడుతో పాటు ప్రిజమ్స్ అని కొంచెం డిఫరెంట్ అద్దాలు ఉంటాయి. ఆ సెంటర్ కూడా అందరూ ఉంటారు. తాను విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తినని జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టినట్లు జనసేనలో చేరినప్పుడే చెప్పారని తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెప్పు కోసమే తాను మాట్లాడుతున్నట్లు వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్పై అభిమానంతో ఆయన మరణం తర్వాత మంత్రి, ఎమ్మెల్యే పదవులు వదులుకొని వైకాపాలోకి వెళ్లారని బాలినేని గుర్తు చేశారు. రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే జగన్ ఒక్కరేనా, విజయమ్మ, షర్మిల కాదా అని ప్రశ్నించారు. వారిపై అసభ్య పోస్టులు పెడితే ఆ కుటుంబం కానట్లు పట్టించుకోరా అని నిలదీశారు. తాను ఎవరి మెప్పు కోసం పనిచేయడం లేదని ఈ విషయాన్ని చెవిరెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు. తిట్టిన వాళ్లకే టికెట్లు ఇస్తామని సాంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో తెలుసని వ్యాఖ్యానించారు. ఎవరిని విమర్శించరని చెప్పా, అలా చేస్తే నేను కూడా వాస్తవాలు చెప్పాల్సి వస్తుంది. అధనిత విద్యుత్ ఒప్పందాల్లో 1,750 కోట్ల లంచం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో విద్యుత్ మంత్రిగా ఉన్నంతర ఏం జరిగిందో చెప్పాడు. సెకితో ఒప్పందం అంశంలో నాకు ఏమాత్రం సంబంధం లేదు. సీఎండీ ఫైల్ కూడా నా వద్దకు రాలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏం తెలుసని మాట్లాడుతున్నారు. నేను వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎవరు తట్టుకోలేరని అన్నారు.
సెక్యూ వాళ్ళతో మాట్లాడింది నాకు తెలియదు, మీరు సంతకం పెట్టారు అని చెప్పి మాట్లాడతారు. నేను ఒప్పందంలో సంతకం పెట్టలేదు, కానీ క్యాబినెట్ ఫార్వర్డ్ చేసేదానికి సంతకం పెట్టింది. డిజిటల్ సంతకంతో క్యాబినెట్కి పోయింది. అంటే నేను ఆ 1750 కోట్లు నేను కూడా ముడుపులు తీసుకుని చెప్పాలా ఏంటిది? వాట్ ఈస్ దిస్? అసలు సెక్యూ వాళ్ళు వచ్చినప్పుడు కానీ నన్ను మీటింగ్ పిలిచారా? శ్రీకాంత్ గారు ఉన్నారు అప్పుడు, సెక్రటరీ గారు, ఆయన నాకు బ్రీఫ్ చేసి మనకేముండదు సార్ క్యాబినెట్ పంపించండి అన్నారు. సో సెంట్ క్యాబినెట్ పంపించేదానికి కూడా సంతకం పెట్టారు. ఒప్పందమా? సెక్యూతో ఒప్పందం పెట్టుకున్నాము ఆ రోజు, క్యాబినెట్కి పంపించాం. దాన్ని నిన్న ఏదో వక్రీకరించి మాట్లాడతాడు. నాకు ఇంకోటి డిజిటల్ సైన్లు కూడా ఏమన్నా చేయగలుగుతారేమో అది కూడా డౌట్ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారినే అడుగుతా ఉన్నా, ఈ సెక్యూకి సంబంధించిన దాంట్లో నాతోటి ఎప్పుడైనా డిస్కస్ చేశారా? ఏమన్నా ఉంటే దేనికైనా నేను సిద్ధం. సజ్జల్ గారు వచ్చి నా దగ్గరికి వచ్చి, నువ్వు జిల్లా ప్రెసిడెంట్గా ఉండమంటున్నారు సార్, ఏమని ఉండమంటారు సార్? మాకు రాజకీయంగా అన్యాయం చేశారు, ఆర్థికంగా అన్యాయం చేశారు, మేము అన్ని అప్పుల పాలై ఉన్నాం, మేము మా వల్ల కాదు, నేను చేయలేను, ఇప్పుడు నా వల్ల కాదంటే అంటే నువ్వు చేయకపోతే చెవిరెడ్డి భాస్కర్కి ఇస్తాను. జిల్లా అధ్యక్షుడిగా చిత్తూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా, అంటే ప్రకాశం జిల్లా గొడ్డుపోయిందా? రాజకీయ నాయకులు లేరా? దానికి నేను అంగీకరించలా, నేను అవాయిడ్ చేసిన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను ఎప్పుడు జగన్ మెప్పు కోసం ఎప్పుడు చేయలే, నీలాగా ఎప్పుడు కాలు పట్టుకోవాలా, భజన చేయలా. భజన చేయకపోవడం వల్ల నేను ఈరోజు పార్టీకి బయటకు రావాల్సి వచ్చింది. ఓకే, మీరే బయటకు వచ్చి నన్ను పర్సనల్గా మాట్లాడరు. నువ్వు అమెరికా పోయి ఏం చేస్తావో అందరూ తెలుసు. నీ పర్సనల్ విషయం మాట్లాడి మొదలుపెట్టానంటే అసలుకి ఒక చరిత్ర ఉంది. నా జోలికి వచ్చావంటే నువ్వు చెప్తున్నా, నేను ఇప్పుడే చెప్తున్నా, నువ్వు ఎంత దగ్గరయ్యావో ఎలా దగ్గరయ్యావో నువ్వు చెప్పుకో. నేను ఎలా బయటకు రావాల్సి వచ్చిందో నేను చెప్తా. ఓపెన్గా డిబేట్ రా, దమ్ముంటే రా, చూసుకుందాం, పబ్లిక్లో కూర్చుందాం. రాజశేఖర్ గారి కుటుంబం అంటే ఒక జగనేనా? ఏమి విజయమ్మ గారు కాదు కదా? షర్మిల గారు రాజశేఖర్ గారి కుటుంబం కాదా? ఏమి రాజశేఖర రెడ్డి గారి మీద అంత గౌరవం ఉంటే మీకు విజయమ్మ గారి మీద పోస్టులు ఎందుకు పెట్టిస్తున్నారు? షర్మిల గారి మీద ఎందుకు పోస్టులు పెట్టిస్తున్నారు? అసలు ఎలక్షన్ ముందులే నేను పార్టీ బయటికి పోదాం అనుకున్నా. బాబు గారితో కూడా మాట్లాడాను, ఓపెన్గా చెప్తున్నా. బాబు గారు పాపం ఆహ్వానించాడు, మినిస్టర్ ఇస్తా ఉన్నారు అని. నా రాత బాగలేదు, బాబు గారు పిలిచి నన్ను మినిస్టర్ ఇస్తానని చేసినా కూడా నేను ఆ పార్టీలో ఉన్నానంటే బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. వైశ్య సేవ సదనం విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన 22వ డివిజన్లో పర్యటించారు. సదనం వీధిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును సదనం నిర్వాహకులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. వారి సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సదనం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భద్రతకు అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా మహిళల రక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను నియంత్రించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీసుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చిందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, మద్ది నారాయణరావు, తక్షశీల పూర్ణచంద్రరావు, గ్రంథి రాజా, నల్లం ఆనంతి నారాయణ, పైంఢ రవి, వికాస్, బత్తుల శ్యామలరావు, తమ్మన సుబ్బారావు, పప్పు మురళి, శ్రవణ్, రామ్జీ, కండవలస సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బీసీ రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి నిరంతర విద్యా ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తూ మరో విశిష్ట మైలురాయి చేరుకున్నారు. తాజాగా 13 కోర్సులు పూర్తి చేసి అందులో 6 కోర్సుల్లో టాపర్స్లో ఒకరిగా నిలిచారు. ఇందులో 11 కోర్సులు రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో పరీక్షలు రాసి పూర్తి చేశారు. ఇప్పటికే 3 డాక్టరేట్లు, 5 LLMలు, MBA, MCA, MTech, MA, MCom ఇలా విభిన్నంగా డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ విభిన్న రంగాల్లో వివిధ క్వాలిఫికేషన్స్ కలిగిన ప్రపంచ రికార్డులో నిలిచిన డాక్టర్ రామారెడ్డి విద్యా ప్రస్థానం ఇప్పుడు మరింత ప్రతిభావంతంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక దానవాయిపేటలోని మానస హాస్పిటల్లో సోమవారం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, RSS ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, IMA నగర అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్, PVS కృష్ణరావుతో కలిసి మీడియా సమావేశం మాట్లాడారు. రామారెడ్డి మాట్లాడుతూ ఒకే సెమిస్టర్ అంటే జూలై, డిసెంబర్ 2024లో 11 NPTEL కోర్సులు, దాంతోపాటు 2 NPTEL ప్లస్ కోర్సులు కూడా కలిపి 13 కోర్సులు ఒకేసారి చేసినట్లు వివరించారు. 11 రెగ్యులర్ NPTEL కోర్సుల్లో 4 కాన్పూర్ IITలో, 3 రూర్కీ IITలో, 2 మద్రాస్ IITలో పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ పరీక్షలన్నీ రాజీవ్ గాంధీ కాలేజీ కేంద్రంలో రాసినట్లు ఆయన చెబుతూ కాలేజీ అధినేత హర్షకుమార్కి కృతజ్ఞత తెలిపారు. ఊపిరి ఉన్నంత వరకు విద్యా ప్రస్థానం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కర్రి రామారెడ్డికి పద్మశ్రీ పురస్కారం రావాలని హర్షకుమార్, గురుప్రసాద్ తదితరులు ఆకాంక్షించారు. మీకు తెలుసు, ఒక డాక్టర్గా, ఒక సైకియాట్రిస్ట్గా గత 44 సంవత్సరాలుగా ఇక్కడ మానస హాస్పిటల్ నడుపుకుంటూ ఇప్పటికి 146,000 మంది సైకియాట్రిక్ పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరిగింది.
1,46,000 కొత్త కేసులు అనమాట. అంటే పాత కేసులు కలుపుకుంటే దానికి 10 రెట్లు అనమాట. ఆ విధంగా ఒక పక్క నడుస్తుంది. కొంతమంది అంటుంటారు ఏంటి చదువులో ప్రాక్టీస్ మానేశారా అని చెప్పేసి. ప్రాక్టీస్ నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదని కూడా మీకు తెలుసు. ప్రాక్టీస్లో ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి డాక్టర్ బీసీరాయ్ నేషనల్ అవార్డు దగ్గర నుంచి సైకాట్రిక్ సొసైటీలో ఉండేటటువంటి హైయెస్ట్ అవార్డ్స్, త్రివేది అవార్డు, బిఎల్ఎం మూర్తిరావు అవార్డు, అలాగే ఐఎంఏలో ఉండేటటువంటి నేషనల్ అవార్డ్స్, మెండా అవార్డు, ఇలాంటివన్నీ కూడా అంటే ఏంటన్నమాట ఒక పక్క నుంచి జర్నల్స్కి ఏపీ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్, ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకలాజికల్ మెడిసిన్ ఇలాంటి వాటికి ఎడిటర్గా ఉంటూ ఈ విధంగా ఒక పక్క విషయం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకుండా అలా జరుగుతుంది. ఎవరికి ఇస్తారంటే ఏదైనా సెమిస్టర్లో ఎక్కువ కోర్సులు రాసేసి మినిమం 3 టాపర్స్ కింద వస్తే వాళ్ళు సూపర్ స్టార్స్ అన్నమాట. మరి నేను ఏకంగా 6 వచ్చినాయి కాబట్టి నేను సూపర్ స్టార్ ఎలిజిబిలిటీ వచ్చాను అనమాట. బహుశా కొద్ది రోజుల్లో మళ్ళీ వెబ్సైట్లో ఈ సెమిస్టర్ పెడతారు కదా, అప్పుడు నా ఫోటో వ్యవహారాలు అన్నీ ఉంటాయన్నమాట. మన రాజమండ్రికి గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన కోర్సులు చూస్తూ ఉంటుంటే ఎక్కడ మ్యాథ్స్, ఎక్కడ ఇంగ్లీషు, ఎక్కడ కామర్స్, ఎక్కడ మేనేజ్మెంట్, ఎక్కడ లా, ఎక్కడ డాక్టర్, ఎక్కడ న్యూరో, ఎక్కడ కంప్యూటర్స్, ఎంసీఏ ఏంటి, ఈ ఎన్పిటి ఇవన్నీ కూడా ఒక రూట్లో సోషల్ సైన్సెస్ చేసుకెళ్ళిపోవడం పెద్ద కష్టమేగా చదువుకుని రాసేసి ఇట్స్ ఎ బ్రెయిన్. ఆ బ్రెయిన్తో ఉపయోగించి చదివే సబ్జెక్ట్స్లో కూడా ఇంత మార్వెలస్ అంటే అంత బాగా బ్యూటిఫుల్గా ఆయన పెర్ఫామ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్. ఇది రాజమండ్రికి తప్పకుండా పెద్ద గర్వకారణం. డాక్టర్ గారికి ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. అలా అతిశయోక్తిగా నేను చెప్పడం కాదు, కానీ మన రాజమండ్రి నగరంలో మనతో పాటు కలిసి తిరుగుతున్నటువంటి మన రామారెడ్డి గారిలో ఈ 3 ఉన్నాయనేది మనం గుర్తిస్తే మన అందరికీ కూడా చాలా ఆనందం వేస్తుంది. కేవలం ఆయనకు ఉండేటటువంటి క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మాత్రమే కాకుండా జీవితాన్ని అనుష్ఠించే పద్ధతి, ఒక సమయపాలన గురించి చెప్పడం వేరు, సమయపాలనని చెప్పక్కర్ లేకుండా ఆచరించి ఒకరి యొక్క ఆచరణ వల్ల సమయపాలన అనేది మనం నేర్చుకోవడం వేరు. ఆర్ఎస్ఎస్లో సమయపాలన గురించి మేము చాలా పట్టుదలగా ప్రయత్నం చేస్తుంటాం. మాకు భయం వేస్తుంటుంది రామారెడ్డి గారి కార్యక్రమానికి వస్తారు అంటే, ఎందుకంటే మరింత అటెంటివ్గా ఉంటాం. సహజంగానే ఉంటాం కానీ మరింత అటెంటివ్గా ఉంటాం. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా 5 నిమిషాల ముందు ఉంటారు, అనుమానం లేకుండా. సో రామారెడ్డి గారు నిరంతర విద్యార్థి అయినా, అంతేకాకుండా రెగ్యులర్గా ఆయనతో మా కౌన్సిలింగ్ సెషన్స్ అవుతూ ఉంటాయి. మా రెగ్యులర్ ఐఎంఏ మీటింగ్లో ఏడాదికి ఒకసారి కొత్త వాళ్ళు వచ్చినప్పుడల్లా ఆయన చేత లెక్చర్ తెప్పిస్తూ ఉంటాం. ఆయన ఇలాగే ఇంకా బోర్డు డిగ్రీలు సంపాదించి ఒక 200 తక్కువ కాకుండా మన నగర కీర్తిని ఆకాశంలో నిల్చోబెడతారని ఆశిద్దాం. మీ పాత్రికేయ మిత్రులందరూ కలిసి లాస్ట్ చాలా కాలం నుంచి ఆయనకున్న చిరకాల కోరిక మేమందరం కోరుకుంది కూడా, ఆయనకి డెఫినెట్గా ఒక నేషనల్ ప్రెస్టీజియస్ అవార్డు రావాలనేది మా అందరి కోరిక. రాష్ట్రంలో కులగణన జరిపి బీసీల సంఖ్యాబలం లెక్క తేల్చితేనే బీసీ సామాజిక వర్గానికి సరైన న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ నర్వ గోపాలకృష్ణ అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేసి వారి సంఖ్య పరంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేశవ శంకరరావు పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో కలెక్టర్లకు బీసీ కులగణన జరిపించాలని మెమోరాండం ఇవ్వడానికి నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర కోఆర్డినేటర్ నర్వ గోపాలకృష్ణ, మజ్వి అప్పారావు, బెల్డార్ చిన్న, నందం స్వామి, కొమ్మోజు దుర్గారావు తదితరులు కులగణన జరిపించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నర్వ మాట్లాడుతూ బీసీలకు జనాభా దామాష ప్రకారం నిధులు కేటాయింపు జరగాలంటే కులగణన తప్పనిసరిగా జరగాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక పోటీలు స్థానిక టౌన్ హాల్ ఎదురుగా ఉన్న రాజమండ్రి గౌతమి టేబుల్ టెన్నిస్ అకాడమీలో నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని వివిధ కేంద్రాలైన రాజమహేంద్రవరం, దేవరపల్లి, ఆనపర్తి, కొవ్వూరుకు చెందిన అనేక మంది క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులు ఉత్సాహంగా తలపడ్డారు. ఈ పోటీలను తూర్పుగోదావరి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు జేవీవి అప్పారెడ్డి, సీనియర్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు పత్రి సారంగధర్రావు ప్రారంభించారు. అనంతరం జరిగిన పోటీల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. ఈ పోటీల్లో పురుషుల జట్టుగా టి ప్రభాస్ సాయి, భూర వినయ్ సాయి,
జోషిత్ మిర్యాల, చిట్టిబాబు, ఎస్ సూర్యప్రకాష్, లోహిత్ సూర్య ఎంపికయ్యారు. మహిళల జట్టులో గిడుతూరి సిరిపావని, పత్రి శ్రీలక్ష్మి, ఎండమూరి వైష్ణవి, సూర్య, చార్వి పాల్గొన్, గిడుతూరి తానియశ్రీ ఎంపికయ్యారు. ఈ క్రీడాకారులందరూ డిసెంబర్ 20 నుండి 22 వరకు కాకినాడలో జరగబోయే అంతర్జిల్లా స్టేట్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో తూర్పుగోదావరి జిల్లా తరపున పాల్గొంటారని అసోసియేషన్ కార్యదర్శి వీటీవీ సుబ్బారావు తెలియజేశారు. అసోసియేషన్ కోశాధికారి కె సత్యనారాయణ, పివివి సత్యనారాయణరావు, ఎన్ఎస్ ఫాల్గున్, వరద కిరణ్, అడబాల శ్రీకాంత్, పీఈటీ బాపిరాజు, ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ కోచ్ అమృత, కారి వీరబాబు పాల్గొన్నారు. యుక్త వయసులో ఉన్న బాలికల మహిళల ఉజ్వల భవిష్యత్తుకు కిషోర వికాస కార్యక్రమం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, శిక్షణ కార్యక్రమం ద్వారా రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా కలెక్టర్ వి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మచర కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి కిషోర వికాసం జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమంలో గంధం సునీత, ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, ఇతర అధికారులు పాల్గొని ప్రారంభించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో పాటు బాధ్యతల్ని కూడా పిల్లలకు తెలియజేయాలన్నారు. ప్రభుత్వ మహిళా సాధికారత మహిళల అభివృద్ధిపై అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. జాతీయ స్థాయిలో నాల్సా రూపొందించిన మార్గదర్శకాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మహిళలకు, పేదరికంలో ఉన్న మహిళలకు న్యాయపరంగా రాజ్యాంగం కల్పించిన హక్కులపై వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. డిఎల్ఏసీఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, ఐసీడీఎస్పీ కె విజయలక్ష్మి, డీఈఓ కె వాసుదేవరావు, డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఓ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ, ఎస్ఎస్ఏ పీడీ ఎస్ సుభాష్ని, డీఎస్పీ భవ్య కిషోర్, జిల్లా వొకేషనల్ అధికారి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఇంప్రూవ్ చేయాలి అండ్ వాళ్ళు ముందుకొచ్చి కంప్లైంట్ చేసే విధంగా వాళ్ళలో చైతన్యం, ధైర్యం ఇవి రావాలి. అలా కంప్లైంటింగే కాదు, దాన్ని అడ్డుకునే విధానం కూడా రావాలి. సో ప్రతిదీ మనకి కంప్లైంట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సో దాన్ని మనము ఫేస్ చేయకుండా మనల్ని మనం ప్రివెంట్ చేసుకునే విధానం కూడా రావాలి. సో చైల్డ్ అబ్యూస్ జరుగుతునేటప్పుడు ఎవరు కూడా ఒకేసారి పీక్ గా వెళ్ళి అబ్యూస్ చేయడం ఉండదు. సో దే స్టార్ట్ విత్ స్మాల్ ఇన్సిడెంట్స్ అండ్ టచ్. తర్వాత చైల్డ్ ఎప్పుడైతే తన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతుందో, ప్రొటెస్ట్ చేయలేకపోతుందో, ఆ వనరబిలిటీని అదర్ పర్సన్ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ వనరబుల్ గా ఈ గర్ల్స్ అనేది అవ్వకూడదు. సో దే షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు క్వశ్చన్, దే షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఫైట్, దే షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు రైజ్ దేర్ వాయిస్. సో మనం ఎప్పుడైతే మాట్లాడతామో మన జోలికి చాలా తక్కువ వస్తాం. ఆఫీసులో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది, ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళ జోలికి వస్తారు. సో ఎవరైతే నెమ్మదిగా ఉంటారో, ఎవరైతే సక్కం చేసుకుంటారో వాళ్ళ మీద అందరు కూడా ప్రతాపం చూపిస్తూ ఉంటారు. సో వీ షుడ్ మేక్ దెమ్ లైక్ యాక్టివిస్ట్. సో వాళ్ళు క్వశ్చన్ చేయాలి, అడగాలి, ఫైట్ చేయాలి, వాయిస్ రైజ్ చేయాలి. నాకేం జరగలేదు కదా అని అనుకోకుండా పక్క అమ్మాయి జరుగుతుంది కూడా ప్రివెంట్ చేసేటట్టుగా మనందరం వాళ్ళని రెడీ చేయాలి. మాకు కూడా ఈ టీనేజ్ గర్ల్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మేము ఈ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి పిలిచినప్పుడు ఒక మీటింగ్ లాంటిది పెట్టాము. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఎలా ఉంటుంది, పిల్లలకి ఆ టీనేజ్లో ఉండే వాళ్ళకి ఏ టచ్ ఏంటి, ఒక ఫాదర్ని టచ్ ఏంటి, ఫ్రెండ్ని టచ్ చేస్తే ఎలా ఉంటుంది, అలాగే ఎవరైనా వేరే ఇంటెన్షన్తో టచ్, బ్యాడ్ టచ్ అనేది ఎలా ఉంటుంది అనేటి విషయాలు కూడా ఈ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ వారికి తెలుసు. వాళ్ళు మీకు చెప్పి ఆ పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి కాన్స్టిట్యూషన్, మనం ఈ విధంగా ఈరోజు స్వేచ్ఛగా మాట్లాడటం కానీ, పని చేసుకోవడం కానీ, వర్క్ విషయంలో, జాబ్స్ విషయంలో అన్నీ చేస్తున్నామంటే మనకు ఆ రైట్స్ అన్ని కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం ప్రకారం వచ్చాయి. రాజ్యాంగంలో ఉన్న హక్కులే కాకుండా దానిలో రెస్పాన్సిబిలిటీస్ని కూడా పిల్లలకి చెప్పాలి. ఫండమెంటల్ రైట్స్తో పాటుగా ఫండమెంటల్ డ్యూటీస్ చెప్పాలి. మనం నేషనల్ యాంథమ్ పట్ల మనము ప్యాట్రియాటిజం చూపించాలి. అలాగే వనరుల పట్ల కానివ్వండి, రీసోర్సెస్ పట్ల కానివ్వండి, మనం రెస్పాన్సిబిలిటీగా దాన్ని ట్రీట్ చేయాలని చెప్పాలి. ఈరోజు మాకు ఈ మీటింగ్ పెట్టి మమ్మల్ని కూడా కోఆర్డినేట్ చేసుకుని మేము కూడా మా స్కీమ్స్లో ఉంటాయి అని చెప్పి మీకు కాస్తైనా అవగాహన కల్పించే విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేడంకి థ్యాంక్ యూ వెరీ మచ్. జీవనం సాగించడానికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్స్ అన్ని మనము ఇవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ ఇస్తాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఐ హోప్. సో దీంట్లో భాగంగా అన్నిటికీ ఈ వికాసానికి
అడ్వకేట్ ఎవరంటే మేలే సొసైటీలో, నోబడీ ఈజ్ దేర్. చాలామంది మేము కలెక్టర్ మేడం డైరెక్షన్స్లో ఈ మధ్యన జిల్లాలో మహిళా రక్షక అనే ఫోర్స్ పెట్టాం మేడం. సో దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్, వెరీ గుడ్ వర్క్. సో వాళ్ళు మొత్తం జిల్లా అంతా తిరుగుతున్నారు. ఎక్కడైనా వెరీ రెస్పాన్సివ్, అంటే ఏదైనా కాల్ వస్తే ఇమీడియట్గా డిస్ట్రెస్ కాల్ వస్తే వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడము. చాలా మందిని అసలు ఒక్కొక్క స్టోరీ వింటే ఇట్ ఈస్ వెరీ ప్యాథటిక్, బట్ స్టిల్ ద టీమ్ ఈజ్ వర్కింగ్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్. సో వారికి ఎక్కువ అవేర్నెస్ మనం కల్పించాలి విలేజ్లో కూడా. బాబు స్త్రీ అంటే ఇది ఆ భద్రతా భావన ఇవ్వగలిగేది మేల్ పర్సన్. ఆయన ఇవ్వలేకపోతే ఆల్వేస్ ద కండిషన్స్ ఇన్ ద హౌస్ యాజ్ వెల్ యాజ్ సొసైటీ చాలా ప్యాథటిక్ ఉంటాయి. పవిత్ర కార్తీక మాసోత్సవం 4వ సోమవారం కావడంతో గోదావరి స్నాన ఘట్టాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. రాజమహేంద్రవరంతో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు తెల్లవారుజామున 3 గంటల నుండి గోదావరి స్నాన ఘట్టాలకు చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలిపెట్టారు. గోదావరి నదిని ఆనుకుని ఉన్న దేవాలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ అంటూ భక్తులు ఆలయాల్లో ప్రదక్షిణ చేయడానికి తరలి రావడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ముఖ్యంగా గోదావరి ఘటన అతి పురాతన శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. గోదావరిలో పుణ్య స్నానాలు చేసి మార్కండేశ్వరునికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో భక్తుల రద్దీకి తగిన విధంగా కార్యనిర్వహణాధికారి రాజాబాబు ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. ఆలయాన్ని పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. శ్రీ గౌతమి తీరంలో వేంచేసి ఉన్న శ్రీమా మార్కండేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ. ఈరోజు క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం 4వ సోమవారం మహాపర్వదినం సందర్భంగా భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుండి కూడా గోదావరి స్నానం ఆచరించి ఈ సోమవారం ఆఖరి సోమవారం, మళ్ళీ వచ్చే సోమవారం ఏంటంటే పోలీస్ వర్గం, అంటే ఆదివారం నాడు అమావాస్యతోటి కార్తీక మాసం సంపూర్ణం అవుతుంది కాబట్టి పోలీస్ వర్గం రోజున ఇంకా కార్యక్రమం అంతా కూడా పూర్తవుతుంది. అలాగే ఈ కార్తీక సోమవారం ఆఖరి వారం అగుడ చేత భక్తులందరూ కూడా గోదావరి స్నానం ఆచరించి స్వామివారిని దర్శించడానికి ఉదయం నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అలాగే మాస శివరాత్రి శుక్రవారం దేవాలయంలో విశేషంగా ఏంటంటే శ్రీ శివార్చన సేవా సమితి ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా గంగ పూజ, గోపూజ, అలాగే స్వామివారికి 121 అభిషేకములతోటి అభిషేకం పంచామృతాలతోటి అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన, స్వామివారికి 1,00,000 బిల్వార్చన, అలాగే మధ్యాహ్నం మహారుద్ర హోమం, స్వామివారికి సాయంత్రం 1,00,000 బిల్వార్చన, నీరాజన మంత్ర పుష్పములు. ఆదివారం అమావాస్య ఆదివారం 1వ తారీఖున స్వామివారికి చండీ హోమము, రుద్రహోమము, అలాగే స్వామివారికి విశేష హారతులు. 2వ తారీఖు పోలీస్ వర్గం కావున ప్రతి భక్తులు కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నారు. రాజమహేంద్రవరం నగరం గోదావరి నదీ తీరంలో వెలిసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం ఆఖరి సోమవారం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి దర్శనం త్వరితగతిన జరిగే విధంగా ఏర్పాటు చేయడమైనది. సుమారు 5,000 మంది భక్తులు వచ్చే విధంగా అంచనా వేసి తగు ఏర్పాట్లు చేయడమైనది. దేవస్థానం నందు ఉదయం 3 గంటల నుంచి శ్రీ ప్రధానార్చకులు శ్రీ పెద్దింటి నీలకంఠ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రథమాభిషేకం నిర్వహించి అనంతరం 4 గంటల నుంచి భక్తులకు దర్శన సదుపాయం ఏర్పాటు చేయడమైనది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలి, మీడియా పాయింట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ. విధుశేఖర భారతి మహాస్వామి ధర్మ విజయ యాత్ర, భక్తులు తరలి రావాలని కమిటీ ప్రతినిధుల విజ్ఞప్తి. విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తిని వైసీపీ నాయకులపై బాలిని మండిపాటు. సదనం విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తాం, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డాక్టర్ కర్రీ రామారెడ్డికి పద్మశ్రీ రావాలి, 50 డిగ్రీలు పూర్తి చేయడంపై హర్షాతిరేకాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సీ న్యూస్.